సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటాం కదా. కాని ఒక ఉద్యోగి మేనేజర్గా మారినప్పుడు జరిగే మార్పు మనం ఊహించిన దానికంటే చాలా భిన్నంగా, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆ సవాళ్లు, ఆ మార్పుల ప్రయాణం గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ మాటలు ఒక సెక్యూరిటీస్ సంస్థలో కొత్తగా మేనేజరైన ఒక వ్యక్తి అన్నవి. అధికారం చేతికి వస్తుందనుకుంటే కంట్రోల్ పోతోందనే ఫీలింగ్ ఎంత విచిత్రంగా ఉంది కదా. సరిగ్గా ఈ పారాడాక్స్ నుండే మన విశ్లేషణను మొదలు పెడదాం. మనలో చాలామందికి ప్రమోషన్ అనగానే ఇదే గుర్తొస్తుంది. అద్భుతంగా పనిచేసినందుకొచ్చిన గుర్తింపు, నిర్ణయాలు తీసుకునే శక్తి, మరిన్ని అధికారాలు వస్తాయని భావిస్తాం. ప్రమోషన్ మీద ఉండే సాధారణ అంచనా ఇదే. అయితే వాస్తవానికేం జరుగుతోంది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలన్నీ గాలిలోంచి చెప్పినవి కాదు. లిండా ఏ హిల్ అనే నిపుణురాలు చేసిన ఒక ముఖ్యమైన పరిశోధన దీనికే ఆధారం. ఆమె 19 మంది కొత్త మేనేజర్ల మొదటి సంవత్సరం అనుభవాలను చాలా దగ్గరుండి స్టడీ చేశారు. అంటే మనం తెలుసుకోబోయే విషయాలన్నీ నిజజీవిత అనుభవాల నుంచి వచ్చినవే. ఆ పరిశోధనలో బయటపడ్డ అసలు విషయమేంటంటే, మేనేజర్గా మారటం కేవలం జాబ్ టైటిల్ మారటం కాదు, ఒక వ్యక్తిగా వాళ్ళ ఐడెంటిటీనే మారిపోతోంది. దీన్ని దేంతో పోల్చారంటే, మొదటిసారి తల్లిదండ్రులైనప్పటి ఫీలింగ్తో. ఆ ఆశ్చర్యం, ఆ యోమయం, ఆ బాధ్యత అన్నీ ఈ ప్రయాణంలోనూ ఉంటాయన్నమాట. సరే, ఈ మార్పులో మొదటి అతి ముఖ్యమైన అంశంలోకి వెళ్దాం. అదేంటంటే, ఒక మేనేజర్ పనిచేసే విధానంలో వచ్చే ప్రాథమిక మార్పు. ఒక ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు సక్సెస్ అంతా మన చేతుల్లో ఉంటుంది, మన సొంత పని, మన నైపుణ్యం. కాని మేనేజర్గా మారగానే సీన్ మొత్తం మారిపోతుంది. ఇకపై మన సక్సెస్ ఇతరుల పనిమీద ఆధారపడి ఉంటుంది. అంటే సింగిల్ ప్లేయర్ నుంచి టీమ్ కెప్టెన్గా మారినట్టు. ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. విచిత్రమేంటంటే, ఏ స్కిల్స్ అయితే వాళ్లకు ప్రమోషన్ తెచ్చిపెట్టాయో అవే ఇప్పుడు వాళ్లకు అడ్డంకిగా మారతాయి. ఆ పాత పద్ధతులను, ఆలోచనలను వదిలించుకోవడం చాలా చాలా కష్టం. ఈ మార్పును ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్కెస్ట్రాను ఊహించుకోండి. ఇంతకుముందు వాళ్ళు ఆ ఆర్కెస్ట్రాలో ఒక బెస్ట్ వయోలిన్ ప్లేయర్. వాళ్ల ఫోకస్ అంతా తమ వయోలిన్ మీద, తమ పర్ఫార్మెన్స్ మీద. కాని ఇప్పుడు వాళ్ళు కండక్టర్గా మారారు. ఇప్పుడు వాళ్ల పని వాయించడం కాదు, మొత్తం ఆర్కెస్ట్రాను సమన్వయం చేసి ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడం. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శన కాదు, టీం పర్ఫార్మెన్సే ముఖ్యం. ఇక రెండో విభాగానికి వద్దాం. ఇక్కడ మేనేజర్కి ఉండే రెండు ముఖ్యమైన, కొన్నిసార్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండే బాధ్యతల గురించి చూద్దాం. మేనేజర్కి ఉండే మొదటి రోల్ కాంప్లెక్సిటీని, అంటే సంక్లిష్టతను డీల్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే, రోజువారీ పనులు సరిగ్గా జరిగేలా చూసుకోవడం, ప్లాన్ ప్రకారం అన్నీ అమలు చేయడం. దీన్నే మనం మేనేజ్మెంట్ అంటాం. ఇక రెండో రోల్ లీడర్షిప్, అంటే మార్పును డీల్ చేయడం, కొత్త ఐడియాలతో ముందుకు రావడం, భవిష్యత్తు కోసం టీంని, ఆర్గనైజేషన్ని సిద్ధం చేయడం అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. చాలా ఆర్గనైజేషన్లలో ఉన్న పెద్ద సమస్య ఇదే. కేవలం మేనేజ్మెంట్ మీదే ఫోకస్ పెట్టి లీడర్షిప్ని మర్చిపోతారు, లేదా లీడర్షిప్ అంటూ రోజువారీ పనులను గాలికొదిలేస్తారు. ఫలితంగా ఆ సంస్థలు రెండిట్లోనూ వెనకబడిపోతాయి. మరి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు కొత్త మేనేజర్లు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏ విషయాల్లో నైపుణ్యం సంపాదించాలి? వాటి గురించే ఈ సెక్షన్లో చూద్దాం. ఇంత కష్టమైన ఈ ప్రయాణాన్ని కొత్త మేనేజర్లు ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? అసలు దారి ఎలా కనుక్కుంటారు? ఈ రీసెర్చ్ ప్రకారం వాళ్ల జాబ్ ఎక్స్పీరియన్స్ నుంచే 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటారు. ఒకటి, అసలు మేనేజర్ అంటే ఏంటి, ఆ పాత్ర ఏంటి అని అర్థం చేసుకోవడం. 2, మనుషులతో ఎలా నడుచుకోవాలో, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవడం. 3, తమ గురించి తాము తెలుసుకోవడం, మన బలాలు బలహీనతలేంటి అని. ఇక 4ది చాలా ముఖ్యమైంది, స్ట్రెస్ని, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవడం. ఈ 4ంటిలో మొదటి సంవత్సరంలో ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పీపుల్ ఛాలెంజెస్ మాత్రమే. టెక్నికల్ విషయాలకన్నా మనుషులతో డీల్ చేయడమే అత్యంత కష్టమైన పనిగా ఉంటుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ మొదటి సంవత్సరం అనేది ఒక ఎండింగ్ కాదు, ఒక కొత్త జర్నీకి బిగినింగ్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఒక మేనేజర్గా చేసే మొదటి జాబ్ చాలా కీలకం. వాళ్ల కెరీర్ మొత్తానికి పునాది అక్కడే పడుతుంది. వాళ్ల మేనేజ్మెంట్ స్టైల్, వాళ్ళు నమ్మే విలువలు ఇవన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మేనేజ్మెంట్ అనేది ఏదో ఒక కోర్స్ చేసి నేర్చుకునేది కాదు,
విజయం అంటే ఏదో ఒక రోల్లో పర్ఫెక్ట్ అవడం కాదు, అది జీవితాంతం నేర్చుకుంటూ మారుతున్న కాలానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు సాగే ఒక ప్రయాణం. సరే, మొదటి సంవత్సరం అయిపోయింది, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మరిప్పుడేంటి? తర్వాత అడుగేంటి? ఈ ప్రశ్న మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. ఒక మేనేజర్గా నేర్చుకోవడమనేది ఎప్పటికీ ఆగదు, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. Please do subscribe.